దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు వెనస్డే 6th ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18వ వచనము. రోమన్స్ చాప్టర్ 11 and verse 18. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Romans chapter 11 and I am reading verse 18. Boast not against the branches, but if thou boast, thou bearest not the root, but the root thee. నువ్వు వేరును భరించటం లేదు కానీ వేరు నిన్ను భరిస్తున్నది. అర్థమవుతుందండి? చాలాసార్లు చాలామంది వారికున్న భక్తిని బట్టి, వారికున్న విశ్వాసాన్ని బట్టి, వారికున్న సంఘంలో వారికున్న యొక్క పలుకుబడిని బట్టి, సంఘ నాయకులకు లేక కాపర్కి క్లోజ్గా ఉండడం బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవుని, లేక నాకు అంత మంచి ప్రార్థన వచ్చు, నాకు ఇదొచ్చు, లేక అదొచ్చు, నేను మంచి వాక్యం చెప్పగలను, మంచిగా పాడగలను అని అతిశయిస్తారు. లేక నేను ముఖ్యంగా ఈ యొక్క వచనము దేన్ని సంబోధిస్తుందంటే, నేను వారికంటే నేను బెటర్ అని చెప్తా ఉంటాం. వారికంటే నేను బెటర్ అని చెప్తా ఉంటారు. వారికి ఇది సంబోధిస్తుంది. ఎందుకంటే యూదులను, రక్షణ పొందుకున్న అన్యజనులు యూదులను విమర్శిస్తూ ఉంటారు. అవి స్వాభావికమైన కొమ్మలు, మనము అంటుకట్టబడిన కొమ్మలము. అదే అధ్యాయంలో మనము అడివి ఒలీవ కొమ్మలని రాయబడ్డాది. కనుక మనము ఇతరుల భక్తిని, ఇతరుల యొక్క స్పిరిచువాలిటీని మనము తక్కువ చేయకూడదు. అంటే యూ కెనాట్ హ్యూమిలియేట్ దెమ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ప్రైడ్లో చేయరాదు. ఏదైనా సమాధానపూర్వకంగా, ఏదైనా దీర్ఘశాంతముతో, ఏదైనా సరే మనము తగ్గింపు స్వభావంతో చేయవచ్చు. కానీ గర్వంతో వారికంటే నువ్వు బెటర్ అని ఎప్పుడు అనుకోరాదు. దేవుడు ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు. వేరు నిన్ను భరిస్తుంది, నువ్వు వేరును కాదు. అంటే వేరు నిన్ను కట్ చేయాలంటే సులువు అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలమై ఉన్నాం. తీగలను ఆయన కట్ చేసేస్తాడు. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 11 अध्याय और 18 वचन पढ़ रहे हैं. तो डालियों पर घमंड ना करना, और यदि तू घमंड करे तो जान रख कि तू जड़ को नहीं परंतु जड़ तुझे संभालती है. जड़ तुझे संभालती. इसलिए दूसरा डालियों को देखकर तुम कम हो, तुम वो हो, तुम उनको नीचा नहीं करना चाहिए. आप नीचा नहीं करना चाहिए, क्योंकि आपका परमेश्वर का अनुग्रह है कि आप भी एक डाली बने. నువ్వు కూడా ఒక కొమ్మవయ్యావు. ఇది కేవలం దేవుని కృప. అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది, ఇది కేవలం దేవుని కృప. సో అంటుకట్టబడిన నేను ఆల్రెడీ ఉన్న కొమ్మలను నేను వెక్కిరిస్తే ఎలాగా? చాలామంది క్రైస్తవులకు ఒక అలవాటు అయిపోయింది, ఒక రోగం అయిపోయింది. వి టాక్ అబౌట్ అదర్ స్పిరిచువాలిటీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ విషయంలో మనం జాగ్రత్త పడదాము. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన స్వాభావిక కొమ్మలనే ఆయన లక్ష్య పెట్టినప్పుడు, మనము అవిశ్వాసము చేత ఉన్నట్లయితే మనలో కూడా విడిచి, హీ విల్ నాట్ స్పేర్ అస్. కనుక దయచేసి గమనించండి, నువ్వు వేరును భరించటం లేదు, వేరు నేను భరిస్తుంది. మరి ఎందుకు దేవుని పోలికగా పుట్టిన వారిని తీర్పు తీరుస్తున్నావు? నువ్వు ఎందుకు దేవుని పోలికగా ఉన్న వారి మీద నీవు నీ యొక్క నాయకత్వమును నువ్వు అజమాయిషి చేస్తున్నావు? నువ్వు why are you showing your arrogance, your power on people who are created in the image of God? Be careful, the root is bearing you. You are not bearing the root. Humble yourself in the sight of the Lord. నిన్ను దీనుడుగా చేసుకో, తగ్గింపు స్వభావం నేర్చుకో.
యేసుప్రభు అంట నా యుద్ధ నేర్చుకునండి, నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన. కమ్ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ హంబుల్నెస్, యూ కెనాట్ యాక్ట్ హంబుల్నెస్. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొద్దే నువ్వు తగ్గింపు స్వభావము నేర్చు. ఆయనకంటే తగ్గింపు స్వభావం బోధించే బోధకుడు ఇంకెవరు లేరండి. ఆయన తగ్గించి చూపించాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా నిన్ను నీవు ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకొనక పూర్ణ హృదయంతో నిన్ను తగ్గించుకొని అందరికీ నీవు సేవ చేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం నాయన. ఏ విషయంలో కూడా నాయన మేము నాయన తండ్రి అతిశయపడకున్నట్లు సహాయం చేయండి నాయన. అనారోగ్యం వారు మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం. జాబ్స్ చేస్తున్న వారిని ఆశ్రయించడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించి బలపరచండి. చదువుకుంటున్న వారు అందరి కొరకు మంచిగా చదువుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన తండ్రి, క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మిడ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, బిడ్డలందరూ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను నాయన తండ్రి. ఈ సమయంలో రక్షకుడా, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడడానికి స్తోత్రం. దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరి వారి పరిచయం అంతట్లో కూడా తగ్గింపు స్వభావం కలిగి పరిచయం చేయటకు సహాయం చేయండి నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.